శుభమస్తు. ఓం నమ శివాయ. ఏకబిల్వం శివార్పణం. శివనామస్మరణ చెయ్యాలి. తన్మే మన శివ సంకల్పమస్తు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆ శివుని ఆజ్ఞ ఎలా లభిస్తుంది? మన మనస్సే శివుడు. శివోహం అనే మాటలో ఉండే అర్థమే ఇది. అలాగే శివారాధన చెయ్యాలి అంటే ముందుగా మనం పొందవలసిన రూపం ఏమిటి? అనేకులు శివారాధన చేయాలి అని చెప్పగానే ముందుగా స్నానాదిగాదులు పూర్తి చేసుకొని తెల్లని వస్త్రములు ధరించి నుదుట భస్మరేఖలు అలదుకొని మెడలో రుద్రాక్షమాలికలను ధరించి ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ చేతిలో ఒక రాగి చెంబు లేక వెండి చెంబు, అందులో నీరు, ఆ మంచినీటిలో రుద్రాక్షలు కానీ భస్మము కానీ పుష్పములు కానీ లేక మారేడు పత్రి దళములు కానీ ఇలా సుగంధ ద్రవ్యములు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం పానకం, చెరుకు రసం, ఏదైనా ఫలరసం అందులో ఉంచి ఆ నీటితో అభిషేక సేవ నిర్వహిస్తూ ఉంటారు. శ్రీశైల దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఒక ప్రమాణ వాక్యం ఉంది. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. ఈ వాక్యంలో ఉండే అంతరార్థం ఏమిటి? ఈ వాక్యాన్నే పరమ ప్రామాణికంగా మనం స్వీకరించిన ఎట్లయితే శ్రీశైలంలో ఉండే సమస్త భక్తకోటి, శ్రీశైల నివాసులు, వ్యాపారవేత్తలు, నిత్యము అక్కడ జీవించేటటువంటి వారు, శ్రీశైల స్థానికులు, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు శిఖరం చూస్తూ ఉంటారు కనుక అందరికీ ఇక పునర్జన్మ లేనట్లే కదా. ఈ వాక్యంలో ఉండే అంతరార్థం ఇది కాదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. హంస హంస పరమహంస సోహం హంస సోహం హంస. ఇది ప్రమాణ వాక్యం. సోహం నేనే నీవు అనేటటువంటి ఆలోచన. హంస ప్రాణం అని అర్థం. ఆ అక్షరాన్ని ముందు వెనకలుగా చదివితే వచ్చే శబ్దాలు సోహం హంస. హంస అంటే ప్రాణం. దేహమే దేవాలయంగా భావన చేసినప్పుడు ఈ దేహములోన ఉండేటటువంటి ప్రాణశక్తి పరమేశ్వరుడు. ఈ దేహమే ఇప్పుడు శ్రీశైలంగా మారుతున్నది. ఈ దేహానికి సంబంధించిన శిఖరము అంటే శిరస్సు పైన ఉన్నటువంటి జుత్తు లేక ముడి ఇది కాదు సుమా. మన ఆలోచనలకు సంబంధించిన శిఖరాజమానమైనటువంటి ఊహ, చిట్ట చివరి ఊహ. మనస్సులో శివుడిని దర్శనం చేసుకొని ఈశ్వరా నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నిం పొందగుందీనునిన్ అనేటటువంటి ఆలోచనలతో సమస్తము సర్వము శివమయమే, శివార్పణమే అనే ఆలోచనలు కలిగినప్పుడు భౌతికమైన విషయవాసనలు ఏవీ మన దరి చేరవు, మన ఊహలలోనికి కూడా రావు. శివ 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 ఈ పదం తప్ప మరో పదం మన నోట పలకడానికి కూడా జ్ఞాపక శక్తి కూడా ఉండదు. ఆహారం స్వీకరించినా శివ సంబంధితమే, శివార్పణమే. ఆలోచనలు కల్పించినా శివ సంబంధితమే, శివార్పణమే. కన్నులు ఉన్నవి శివుడినే చూడడం, చెవులు ఉన్నవి శివనామాన్నే వినడం, నాలిక రసన ఉన్నది శివనామాన్నే చెప్పడం, చేతులు ఉన్నవి శివాలయాన్నే శుభ్రపరచడం, కాళ్ళు ఉన్నవి శివాలయానికే వెళ్ళడం, దేహం ఉన్నది శివాలయంలో సమస్త సేవలకు ఈ దేహాన్ని వినియోగించడం. ఇలా సమస్తమైన ఇంద్రియములతో శివ సంబంధమైన ఊహ తప్ప మరి ఒక ఊహ లేకపోవడమే శిఖర దర్శనం. ఇది ప్రధానమైన లక్ష్యం. భౌతికంగా కనిపించే ఆలయం, ఆలయం పైన ఉండేటటువంటి బంగారు గోపురం ఇది భౌతికమైన ఆలోచనలకు కేంద్రం, బిందువు కాగా అంతఃకరణ శుద్ధితో ఆత్మలో బిందు రూపంగా ఆ పరమేశ్వరుడిని దర్శించి పరమానంద స్థితిని చేరుకోవడమే శ్రీశైల శిఖరం దృష్ట్యా. అలాంటి ఆలోచన కలిగిన మరుక్షణం ఇక మళ్ళీ జన్మలేదు అంటే అర్థం ముక్తి. ముక్తి అంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరింకేదో లోకం చేరుకొని అక్కడేదో ఇంకా స్వర్గాది సుఖభోగాదులన్నీ కూడా అనుభవించడం అనే అర్థంలో కాదు. ముక్తి అంటే ఆలోచనల నుంచి విడుదల.
ఇక ఏ విధమైన ఆలోచనలు లేకుండా సర్వం శివమయం జగత్ అనే ఊహతో ఉన్నప్పుడు సదానంద స్థితి, చిదానంద స్థితి మనం పొందగలుగుతాం. అదే బ్రహ్మానంద స్వరూపం. ఇక ఎప్పుడూ ఆనందమే, పెదవులపైన ఎల్లప్పుడూ చిరునవ్వులే. ఏం జరిగినా అంతా చిరునవ్వుతో మనం తట్టుకోగలుగుతాం. దెబ్బ తగిలినా, గాయం కలిగినా మనకు కాదు, దేహానికి ఆ గాయం తగిలింది, చెయ్యి విరిగింది, నేను బాగానే ఉన్నాను. ఇలాంటి స్థితి శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అనే ఆ వాక్యంలో ఉన్న అంతరార్థం మనం సుబోధపరుచుకోగలిగితే అనుభవేక వేద్యమైన విషయం అవుతుంది. ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం.